ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సందర్భాన్ని బట్టి నీతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును ఆయన ఏం చేస్తారట? రప్పిస్తారట బయటికి. అపవాది కొన్ని కుటుంబాల్లో భయంకరమైన చెర వేశాడు. అప్పులనే చెర ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఆ భయంకరమైన అప్పులనే చెరలతో ఉండిపోయారు చాలామంది. కొన్ని కుటుంబాల్లో అపవాది రోగములు అనే చెర వేశాడండి. ఆ రోగముల్లోంచి బయటకు రాలేకుండా వారి మనస్థితిని కూడా కట్టివేశాడు. కొన్ని కుటుంబాల్లో ఆత్మీయ జీవితం లేదు, కొన్ని కుటుంబాల్లో ప్రార్థన లేదు, కొన్ని కుటుంబాలు అయితే విడిపోయిన సందర్భాల్లో, కొన్ని కుటుంబాల్లో ఉద్యోగాలు లేక, శుభకార్యాలు లేక భయంకరమైన చెరల్లో చాలామంది ఉండిపోయారండి. ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో ఎవరైతే అటువంటి చెర బాధపడుతూ ఉన్నారో, ఈరోజు దేవుడు నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? నీవు విశ్వాసంతో గనక దేవుని సన్నిధిలో ఈరోజు మరలా ప్రార్థన చేయగలిగితే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని అడగగలిగితే గనక ఈరోజే నీ తండ్రి ఆ చెరలో నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి నుంచి వస్తున్న ఈ వాగ్దానము నిన్ను ఆశీర్వదించడానికే. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా నీకు మేలు చేయడానికే. ఈరోజు నా జీవితంలో ఏ మేలు జరగట్లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను వాక్యం చదువుతూ ఉన్నాను, నేను లోకస్తుల్లా జీవించకుండా ప్రత్యేకంగా జీవిస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువు నిన్ను చూచారు గనుకనే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను విడిపించబోతూ ఉన్నాడు ఆయన. ప్రతి విధమైన కష్టం నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి నీ నోటి నిండా దేవుడు నవ్వు కలగజేయబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన 5వ రోజుకు చేరుకుంది. దేవుని సన్నిధిలో మీ అందరి కోసం కూడా నేను భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడిని ఒకటే అడుగుతున్నాను, ప్రతి బిడ్డ, ప్రార్థన అవసరం తెలియజేస్తున్న ప్రతి బిడ్డ, తమ కష్టాల జీతాన్ని కానుకగా ఇస్తున్న ప్రతి బిడ్డ, ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డ, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ, అయ్యా నోటి నిండా నవ్వుతో, హృదయము నిండా సమాధానంతో ఉండాలనే ఈ 6 దినాలు ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావు? ఏ పరిస్థితుల్లో ఉండి, ఎటువంటి చెరలో ఉండిపోయానని నీవు దుఃఖిస్తూ ఉన్నావో, నీ తండ్రి నీతో చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆ చెర నుంచి ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీకు గొప్ప సమృద్ధి, సంతోషము, సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన ఎందుకు ఇవ్వడు? తన ప్రాణమును నీ కోసం ఇచ్చిన దేవుడు ఆ సమస్తము ఈ లోకంలో ఉన్నవి నీకెందుకు ఇవ్వడు? విశ్వాసంతో ప్రార్థన చేయి. అపనమ్మిక నీలో వద్దు, అనుమానం నీ హృదయంలోకి రానివ్వద్దు. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు సమృద్ధితో నన్ను నింపుతాడని విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు గొప్ప కృప నిన్ను ఆవరించి, నిన్ను విడిపించి అనేక మంది ముందు దేవుడు నిన్ను సాక్షిగా పెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.